Hi guys, welcome back to my channel. So in video lo aithe nenu girls must have products anni recommend chestunna, like school or college going girls ki emaina like skin care products related to hair care from each and everything indulo nenu meeku recommend chese products annitli kosam maatladutuna. So firstly hair related products kosam maatladukundam. Love Beauty and Planet naaki brand products chaala ba nachayi. Ivi few months back nenu teeskunna. ఇవి కంప్లీట్ అయ్యాక మీకు రివ్యూ ఇస్తాను. అట్ బిగినింగ్ చెప్పా కొన్నప్పుడే. సో ఇదైతే కండిషనర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, చూస్తే మీకు అర్థమవుద్ది. కండిషనర్ సో ఆల్మోస్ట్ కంప్లీటెడే, ఎవ్రీ టైం యూజ్ చేయం కదా. అండ్ ఇది నేను కండిషనర్ కింద కన్నా మాస్క్ కింద యూజ్ చేసా. హెయిర్కి ఒక మాస్క్ లాగా చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చింది. హెయిర్ నౌరిషింగ్గా, హెల్దీగా, బౌన్సీగా, మంచిగా థిక్గా, లుక్ వైజ్ హెయిర్ కూడా అలా టెక్స్చర్ అలా ఫీల్ అయ్యి లుక్ వైజ్ కూడా అట్లే ఉండేది. మీరు చూస్తే నా ప్రీవియస్ వీడియోస్ నా హెయిర్ లుక్ ఎలా ఉండే అనేది. సో ఇది నాకు మంచిగా యూజ్ అయ్యింది. ఇది కండిషనర్ కన్నా నాకు హెయిర్ మాస్క్ కింద బాగా సెట్ అయింది. అది ఎలా యూజ్ చేయాలన్నది కూడా నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పెట్టాను. ఐ హోప్ మీ అందరూ చూసే ఉంటారు అనుకుంటా. అండ్ షాంపూ అయితే కంప్లీట్ అయిపోయి ఇంకొక బాటిల్ కూడా తీసుకోవడం అయింది. దీని తర్వాత నేను ఇంకొక బ్రాండ్ ట్రై చేశాను, దీనికన్నా పెద్ద బ్రాండ్. సో లెట్స్ ట్రై ఏది బాగుంటుంది అని చెప్పి, బట్ అది నాకు అంత నచ్చలేదు. సో మళ్ళీ దీనికే షిఫ్ట్ అయ్యాను నేను. సో అందుకు ఇప్పుడు మీకు ఇది రికమెండ్ చేస్తున్నా. ఆఫ్టర్ ఇదంతా కంప్లీట్ చేశాక అంత బాగుంది. సీరియస్లీ ఇది యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే మనకి ఇంకా వేరే బ్రాండ్ స్విచ్ అవ్వాలనిపింది. స్విచ్ అయినా మళ్ళీ బ్యాక్ టు దిస్ బ్రాండ్కి వస్తాం, అంత బాగుంటాయి. అండ్ ఇవి కెమికల్ ఫ్రీ షాంపూస్ అండ్ కండిషనర్ వాట్ ఎవర్. ఈ బ్రాండ్ అనేది కొంచెం కెమికల్ ఫ్రీ అని. అండ్ దెన్ కమ్స్ టు సిరమ్. నేనైతే స్ట్రీక్సే చెప్తా. నా హెయిర్ డెన్సిటీకి, నా హెయిర్ టెక్స్చర్కి ఇదే సెట్ అయింది. ఇది మంచిగా షైన్ ఇస్తుంది, హెయిర్కి మంచి నౌరిష్మెంట్ ఇస్తుంది, మంచిగా ఉంటుంది. అలాగే జిడ్డుగా తప్పడిగా అట్లా ఉండదు, మంచిగా బౌన్సీగా హెయిర్ని మంచి లైవ్లీనెస్ ఇస్తుంది. నేను లారియల్ ఇది కూడా ఇవి కొన్నప్పుడే కొన్నాను, బట్ అప్పటి నుంచి నాకు ఇది రాస్తే ఆముదం రాసుకున్నట్టు అనిపిస్తుంది. నాకైతే అసలు సెట్ కాలేదు. సో మెనీ టైమ్స్ ట్రై చేసా. దీని తర్వాత ఇది వాడి మళ్ళీ ఇది సెకండ్ బాటిల్ ఇది నేను ఇందులో ఆర్డర్ చేయడం. ఇది ఎందుకో నేను అంత నాకు సెట్ కాలేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఫర్ గర్ల్స్కి ఏదైనా ఉంది అంటే అది బాడీ షేవ్. సో ఆల్ ఇన్ వన్ బాడీ షేవ్ అన్నమాట, విచ్ ఈజ్ అగారో ట్రిమ్మర్ అన్నమాట. ఇందులో మనం దీన్ని ఐబ్రోస్ ట్రిమ్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు, ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు, బాడీ హెయిర్, అండర్ ఆర్మ్స్ హెయిర్, బిగ్నీ హెయిర్, అన్నిటికి ఆల్ ఇన్ వన్ ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ అగారో. ఈ ప్రోడక్ట్ కోసం మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఇది ఎలా యూజ్ చేయాలో కూడా నేను ఆల్రెడీ మీకు ఒక వీడియోలో చూపించా. బట్ స్టిల్ ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఇందులో చాలా డీటెయిల్గా చూపిస్తున్నాను. అగారో రీఛార్జబుల్ మల్టీ ట్రిమ్మర్ ఫర్ ఉమెన్స్ చూడడానికి అయితే ఇలా ఉంటుంది అన్నమాట. ఇది మనం రీఛార్జబుల్, సో వన్స్ ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు, నో నీడ్ ఆఫ్ ఎనీ బ్యాటరీ. లో 3 ఇంటర్చేంజబుల్ హెడ్స్ ఉంటాయి. వన్ ఈస్ ది షేవర్ హెడ్ అండ్ నెక్స్ట్ ఐబ్రో ట్రిమ్మర్ చూసారు కదా, అండ్ బిగినీ హెడ్. ఇలా 3 హెడ్స్ ఇచ్చారు. మీరు దేనికి యూజ్ చేయాలో ఆ హెడ్ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ క్లీన్ చేసుకోవడానికి మనకు బ్రష్ కూడా ఇచ్చారు. అయితే మీకు ఇప్పుడు ఒక్కొక్క హెడర్ ఎలా యూజ్ చేయాలో చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయడానికి ఈ షేవర్ హెడ్ కనెక్ట్ చేసుకున్నాను. ఇది ఆన్ చేయగానే అది వైబ్రేట్ అవుతుంది. అండ్ మనం ఫేస్ దగ్గర మన ఫేషియల్ హెయిర్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఫేషియల్ హెయిర్ ఎక్కడ ఉందో అక్కడ ప్లేస్ చేస్తే చాలు, ఆ హెయిర్ ని రిమూవ్ చేస్తుంది. దీనివల్ల స్కిన్ కట్ అవ్వడం అలాంటివి ఏమీ లేవు అండ్ పెయిన్లెస్ మాట. సో మనం ఈజీగా సేఫ్ గా చేసుకోవచ్చు. ఫేషియల్ హెయిర్ అనేది విత్ ఇన్ 5 minutes లో రిమూవ్ చేసుకోవచ్చు. ఐబ్రోస్ కూడా ఐబ్రో ట్రిమ్మర్ యూజ్ చేస్తాను. పెయిన్ ఏం లేకుండా విత్ ఇన్ 5 minutes లో నా ఐబ్రోస్ కూడా ఇలా ఈజీగా ట్రిమ్ చేసుకోవచ్చు. మనకి 4 times వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంది అండ్ రీఛార్జబుల్. అండ్ ఇప్పుడైతే నేను బిగినీ హెడ్ చూపిస్తున్నాను. ఇది కనెక్ట్ చేసుకొని మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా ఈ 3 హెడ్స్ అనేవి యూజ్ అవుతాయి. సో నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే స్క్రబ్ ఫ్రమ్ డవ్. ఇది కూడా తీసుకొని చాలా మంత్స్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ హాఫ్ కంప్లీట్ అయిపోయిందని చెప్పచ్చు, ఎందుకంటే ఇది కొంచెం రీసెంట్గానే తీసుకున్నాం, మరీ లాంగ్ బ్యాక్ అయితే కాదు. అండ్ ఇది మనకి 600 నియర్ టు 600 అట్లా పడుతుంది, 500 చేంజ్కి వస్తుంది. అంత కాస్ట్ అయినా కూడా వర్త్ అని అంటాను, ఎందుకంటే ప్యాకేజింగ్ చూసారా ఎంత పెద్దది వచ్చిందో. నార్మల్ అన్నిటిలా కాదు, చాలా పెద్ద ప్యాకేజింగ్ వస్తుంది అండ్ చాలా ఎక్కువ రోజులు వస్తుంది. అండ్ స్క్రబ్ కూడా చాలా బాగుంటుంది, చాలా మైల్డ్ గ్రాన్యూల్స్ ఉన్నాయి. సో హార్ష్గా అయితే ఉండదు. మనం ఇంట్లో యూజ్ చేసే వాటికంటే ఇది కొంచెం బెస్ట్ అనిపించింది, చాలా మైల్డ్గా ఉంటుంది కదా. సో
ఇదైతే కొంచెం బెటర్, లైక్ అంత టైం ఉండదు స్క్రబ్ ఇవన్నీ చేసుకోవడానికి. అంటే దిస్ ఈజ్ ఇన్స్టెంట్, మంచిగా ఫీల్ గుడ్ లా ఉంటుంది అన్నమాట. సో మీరు బయటకు వెళ్ళి స్పాస్ అవి చేయించుకోకుండా ఇంట్లోనే మంచి స్పా టైప్ బాత్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇది బాగా అనిపించింది దిస్ ప్రోడక్ట్. అండ్ చాలామంది ఎక్కువ రీసెంట్గా అడిగింది కెమిస్ట్ అట్ ప్లే బాడీ వాష్ కోసం. దిస్ ఈస్ గుడ్, అంతేగాని అందరిలా ట్యాన్ రిమూవ్ చేస్తుంది, ట్యాన్ ఏదో షేడ్ నుంచి ఇంకేదో షేడ్కి 2-3 షేడ్స్ లైట్ అయిపోయింది స్కిన్, అంతేమీ లేదు. కైండ్ ఆఫ్ మంచి రిఫ్రెషింగ్ ఇస్తుంది, మంచి గుడ్ స్మెల్ ఇస్తుంది, అ బిట్ గుడ్, అంటే కొంచెం మైల్డ్గా ట్యాన్ రిమూవ్ చేస్తుంది. నేను చూసే చాలా వీడియోస్ లైక్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫ్రమ్ యూట్యూబ్ మేజర్ డిఫరెన్స్ ఉంటుంది, ఇలా ఉన్న వాళ్ళు అలా అయిపోతారు అని. అదంతా లైక్ నేనైతే ఏం నోటీస్ చేయలేదు. అండ్ మీరు అందరూ కూడా జెన్యూన్ రివ్యూ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి డీసెంట్ ప్రోడక్ట్. డోంట్ ఎక్స్పెక్ట్ ఇలా ఉన్న వాళ్ళు అలా అయిపోవడం, ఇలా అవ్వడం, నథింగ్. ఏమో ఇప్పుడు మీరు ట్రిప్స్కి ఇట్లకి వెళ్తే బాగా ట్యాన్ అవుతాం కాబట్టి బిట్ ట్యాన్ రిమూవ్ చేస్తుంది ఈజీగా, అంతే తప్ప కానీ మేజర్ షేడ్స్ డిఫరెన్స్ వచ్చేస్తుంది అని అయితే నేను ఐ డోంట్ థింక్ సో. అది అనేది గ్లో అనేది కావాలి ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి ఇందులో వైటమిన్ సి, నయాసినమైడ్, ఆల్ఫా ఆర్బిటాన్, గ్లైకోలిక్ యాసిడ్ ఇవన్నీ కూడా మన స్కిన్ గ్లో అవ్వడానికి యూజ్ అయ్యే కెమికల్స్. సో అవి ఉన్నాయని నేను తీసుకున్నాను. నాకు ఇది లైక్ ఒకేష్గా ప్రోడక్ట్గానే అనిపించింది. నేను వీడియోస్ చూసినంత వరకు చాలా మేజర్ డిఫరెన్స్ చూపించేస్తున్నారు. అది అందరికీ ఐడియా ఉండి నన్ను రివ్యూ ఇవ్వమని అడుగుతున్నారని కూడా నాకు తెలుసు కాబట్టి వాళ్ళు చూపించే అంత రిజల్ట్ అయితే రాదు, అది నేను క్లియర్గా చెప్పేస్తున్నాను. అండ్ దెన్ గర్ల్స్ అందరికీ ఇంపార్టెంట్ లిప్ బామ్. సో నేనైతే సో మెనీ లిప్ బామ్స్ యూజ్ చేశాను. నా లిప్ బామ్ కలెక్షనే చూపించచ్చేమో, బట్ నాకు బయటికి వెళ్తే ఫర్ ష్యూర్ టింటెడే. ఈ మధ్య ఇంట్లో కూడా టింటెడే వాడుతున్నా. ప్రీవియస్లీ ఒక 6 months బ్యాక్ ఎప్పుడో విష్ కేర్ టింటెడ్ ఇది యూజ్ చేయడం స్టార్ట్ చేసా. ఇది కంప్లీట్ కూడా అయిపోయింది ఇఫ్ యూ సీ. అప్పుడు నేను ఇది మీకు రికమెండ్ చేసా బికాజ్ ఇది టింట్ ఉంది, నాకు టింట్ ఇష్టం. సో నాలాగా ఎవరికైనా నచ్చిన వాళ్ళు ఉంటే యూజ్ అవుద్దని. బట్ నేను ఒక పాస్ట్ 2 months నుంచి ఈ అరవి యూజ్ చేస్తున్నా. ఇదేంటి ఇలా ఉంది అనుకోద్ది, ఇరిగిపోయింది మల్టిపుల్ టైమ్స్. నాకు ఇది బాగా నచ్చి మధ్య ఇదే వాడుతున్నా దీని మీద. సో వాడేటప్పుడు చేతిలో నుంచి పడిపోయి 2 times పడిపోయింది, ఇరిగిపోయింది. సో ప్యాకేజింగ్ ఇలా ఉంది అని అనుకోవద్దు, సేమ్ 2 ఈక్వల్ ప్యాకేజింగ్లో ఉంటే ఇది ఇరగొట్టేసి ఇట్లా అయిపోయింది. బట్ ఇది నాకు చాలా నచ్చింది. ఎందుకు అంత నచ్చింది అంటే లైక్ లిప్స్టిక్ లాగే ఉంటుంది, లిప్స్ మీద మంచి న్యాచురల్ లిప్ కలర్ ఇస్తుంది. లిప్స్టిక్స్ అయినా లిప్ కలర్ తెలిసిపోద్ది ఆటిని లిప్స్టిక్ వేసింది అని. ఇది వేస్తే ఇది మనం లిప్స్టిక్ వేసామా అది న్యాచురల్ లిప్సా అని తెలీదు, అంత మంచి. ఇది ఇక్కడ వేసాను అది లిప్స్ మీద వేస్తే షేడ్ డిఫరెంట్ మారుతుంది కదా. సో అంత న్యాచురల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం లిప్ బామ్, మన లిప్స్ కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. సో అలా ఎవరైనా కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి యూజువల్లీ లిప్స్టిక్స్ ఎలా ఉండవు, ఫ్యూ పీపుల్ అంతా ఇష్టపడరు కదా, వాళ్ళకి ఈ అరవి లిప్ బామ్ బాగా యూజ్ అవుతుంది. సో అందుకే 2 నేను చూపిస్తున్నాను. కొంతమందికి అసలు లిప్స్టిక్ వేసుకోవడం ఇష్టం ఉండదు, బట్ చిన్న గ్లో అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అలా అనుకునే వాళ్ళు అరవి ఈజ్ బెస్ట్. నేను ఇది యూజ్ చేసినప్పటి నుంచి అప్పటికే విష్ కేర్ అయిపోయింది. బట్ నేను యూజ్ చేసే లిప్ బామ్స్ ఫ్రమ్ సో మెనీ బ్రాండ్స్ నుంచి యూజ్ చేస్తా. ఏమైనా రికమెండ్ చేస్తే ఈ 2 చేస్తాను. అందులో ఫస్ట్ అయితే అరవి లైక్ టింట్ వైజ్ మంచి నౌరిషింగ్ ఇస్తుంది. అలాగని ఇది కలర్ ఉంది కదా సో డ్రై అయిపోద్ది ఏమో అనుకున్నాను, కానీ డ్రై అవ్వట్లేదు. లిప్స్ మంచి న్యాచురల్గా ఇస్తుంది, అందుకు నాకు ఇది ఇంత ఇష్టం. అండ్ 2 కూడా బీట్రూట్ లిప్ బామ్సే, సో అందుకు ఈ వీక్ ఆ మాత్రం లైట్ టింట్ అయితే ఇస్తున్నాయి. అండ్ ఇది విష్ కేర్ వచ్చి నైట్ టైం యూజ్ చేస్తాను. ఒకవేళ నేను ఇఫ్ ఐ హ్యావ్ టు యూజ్, నేను ఇది డే టైం యూజ్ చేస్తాను బికాజ్ ఇది న్యాచురల్ లిప్స్ లుక్ ఇస్తుంది ఎవరికొద్ది అలాంటిది. అండ్ విష్ కేర్ ఏమి మనకేం న్యాచురల్ లిప్స్ లుక్ అంటే లైక్ లిప్ బామ్, లిప్ ఎలా అప్లై చేస్తాం అలా ఉండి చిన్న వెరీ లైట్ లిప్ కలర్ ఇస్తుంది, అంత ఎక్కువ ఇవ్వదు మేజర్. ఇంకా మనకి లిప్ పిగ్మెంటేషన్ ఉంటే ఆ కలర్ కూడా ఏం తెలీదు. కొంచెం మన ఏమైనా లిప్స్ కొంచెం పేల్గా ఉందంటే అప్పుడు ఇది ఉన్న కలర్ చూపిస్తుంది.
బట్ ఇది మన పిగ్మెంటెడ్ లిప్స్కి కూడా కలర్ చూపిస్తుంది. ఈ రెండింటి డిఫరెన్స్ అదే, రెండు కూడా 200. సో నేనేం చెప్తా అంటే డే టైంలో కాలేజెస్కి వీటికి ఇది యూజ్ చేయండి, ఆఫీస్కి కూడా న్యాచురల్గా ఉంటుంది. నైట్ టైం కేర్ కోసం విష్ కేర్ లేదా నైట్ టైం కూడా ఇది యూజ్ చేయొచ్చు. నైట్ టైం ఇది కొంచెం వైప్ చేస్తే వైప్ అయిపోద్ది, ఇది కొంచెం స్టే ఉంటుంది, అదే డిఫరెన్స్. యూజ్ అవుతుంది కాబట్టి లిప్ బామ్స్ ఎక్కువ, అండ్ ఇప్పుడు వింటర్ మాన్సూన్ స్టార్ట్ అవుతుంది కదా, ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి ఇంత డీటెయిల్గా లిప్ బామ్స్ కోసం నేను చెప్పాను. అండ్ నెక్స్ట్ అయితే నాకు లారియల్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ పడింది అంటే అది ఈ గ్లైకాలిక్ బ్రైట్ సిరమే. లారియల్లో నేను హెయిర్ ప్రొడక్ట్స్ యూజ్ చేశాను, కాంపాక్ట్ యూజ్ చేశాను, సో మెనీ మేకప్ ప్రొడక్ట్స్ యూజ్ చేశాను, ఏవి సెట్ కాలేదు. నాకు ఇందులో సెట్ అయ్యేది ఏమైనా ఒక ప్రోడక్ట్ నచ్చిందిరా అంటే ఇది ఒక్కటే, కొంచెం బాగుంది, ఫేస్కి మంచి గ్లో బ్రైట్నెస్ లుక్ అయితే ఇస్తుంది. ఎందుకంటే ఇది గ్లైకాలిక్ కాబట్టి గ్లైకాలిక్ స్కిన్కి బాగా మంచి గ్లో ఇస్తుంది కదా, సో ఇది కొంచెం బెటర్ అనిపించింది. ఇప్పటికి చాలా డబ్బులు లారియల్ మీద తగిలాయిగా, ఆఖరికి ఒక ప్రోడక్ట్ బాగుంది నాకు సెట్ అయ్యింది. నాకు యూజువల్లీ ఈ ప్లమ్ నయాసినమైడ్ సిరమ్ బాగుంటుంది. అండ్ నేను ఏమైనా రికమెండ్ చేస్తే సిరమ్స్లో ఇదే, అంటే ఇఫ్ మీకు మేజర్ యాక్ని ఏమీ లేదు, నార్మల్ స్కిన్ అంటే ఇది బెటర్. అంటే లైక్ యాక్ని అలా ఏం కాదు మాది, జస్ట్ మంచి గ్లో మంచిగా ఫేస్ ఉండడానికైతే ఇది. యాక్ని అవి ఉంటే సమ్ డిఫరెంట్ సిరమ్స్ ఉంటాయి, వాటి కోసం ఒక్కొక్క కన్సర్న్కి ఒక్కొక్క సిరమ్ అవి యూస్ చేయాలి. అండ్ మాయిశ్చరైజర్కి అయితే ప్రజెంట్ విష్ కేర్ ఇది వాడుతున్నాను, ఎందుకంటే ఇది కొనేసాను అండ్ SPF 50 PA+++ ఉందన్నారు కాబట్టి ఇది యూజ్ చేస్తున్నా. ఎందుకంటే ఇది జిడ్డు ఇవ్వదు అండ్ SPF 50 ఉంది, అదొకటే రీజన్. బాటిల్ కూడా ఇంకా కంప్లీట్ చేయలేదు, సో కంప్లీట్ అయిపోవాలి అని. సో బాడీ లోషన్లో నాకు నచ్చేది ఏమైనా ఉంది అంటే వ్యాజ్లిన్, అదే వాడతా బాగా, జిడ్డు ఇవ్వదు, మంచిగా అనిపిస్తుంది నాకు. తర్వాత అలా జిడ్డు ఇవ్వకుండా మంచిగా ఈ విష్ కేర్ అనిపించింది, కొన్నాను కాబట్టి ఫస్ట్ ఇది కంప్లీట్ చేస్తాను. అంత బాడీ లోషన్లో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం, సిరం లాగే వరకు అయితే బాడీ లోషన్ లాగే. ఇవి కొన్ని మేజర్ ఇంపార్టెంట్ థింగ్స్ లైక్ హెయిర్కి ఏ షాంపూస్ అవి బాగుంటాయి చెప్పాను, అండ్ ఆల్సో ఫర్ స్కిన్ కేర్కి ఏం బాగుంటాయి చెప్పాను. అండ్ మోస్ట్లీ ఈ వీడియోకి మెయిన్ రీజన్ ఇది, కెమిస్ట్ ఎట్ ప్లే బాడీ వాష్ కోసమే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకున్నా. నచ్చితే కామెంట్ చేసేయండి మీ ఒపీనియన్ ఏమనేది, అండ్ ఆల్సో లైక్ చేయండి వీడియో. క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో, టిల్ దెన్ బై బాయ్.